అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వారందరినీ కూడా ట్రైనింగ్ చేస్తూ నాయకత్వ లక్షణాలతో ఈ దేశంలో ముందుకు తీసుకొని పోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఐఏఎస్ పోస్ట్ని తృణప్రాయంగా వదిలేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుందని, అది కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి భావించి ఆ పోస్ట్ను వదిలేసి మనందరి కోసం వాలంటరీగా పనిచేస్తున్నటువంటి నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ కె రాజు గారికి, అట్లాగే స్థానిక శాసనసభ్యులు మిత్రులు జయవర్ రెడ్డి గారికి చాలా క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాలని, కాంగ్రెస్ పార్టీ గిరిజనుల కోసం తీసుకొచ్చిన చట్టాల గురించి, ఆ చట్టాల అమలు కోసం నాయకత్వ లక్ష్యాలతో ప్రజలను సమీకరించి ఆ చట్టాలన్నీ అమలు చేసుకునే కార్యక్రమంలో ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి దానిపైన సంపూర్ణమైనటువంటి సమగ్రమైన శిక్షణ పొందినటువంటి మీ అందరికీ దాదాపు 105 మంది సభ్యులు ఇక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకున్నారని చెప్తున్నారు. వారందరికీ అట్లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సహకరించినటువంటి ప్రతి వ్యక్తులందరికీ పాత్రికేయులకు అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మనం ఆహ్వానించినందుకు రాజు గారికి, అట్లాగే దల్లా నాయక్ గారికి, రాష్ట్ర మంత్రి మండలందరి తరఫున వారికి హృదయపూర్వకమైనటువంటి డిజైన్ చేశాం. కాబట్టి చాలా ధైర్యంగా మీరు చెప్పండి, ఫారెస్ట్ ఫైర్స్ యాక్ట్ సంబంధించిన భూమి పైన సంపూర్ణమైన హక్కులు వచ్చినట్టుగా చేసే బాధ్యత నేను ట్రైనింగ్ పొందినటువంటి మీ అందరూ చూసుకుంటామని చెప్పి గ్రామాల్లో చెప్పాను. అట్లాగే ఇంకోటి రాజుగారు ఇంకోటి కూడా గుర్తు చేశారు. ఫారెస్ట్ ఫైర్స్ యాక్ట్ అంటే ఏదో కేవలం భూమి పైన పట్టాలు ఇచ్చి ఆ భూమికి సంబంధించి ఒకటి కాదు, అడవి పైన వచ్చేటువంటి ఆదాయం అన్నిటిపైన, అడవిలో ఉన్నటువంటి అన్ని వనరుల పైన వాళ్ళ హక్కులు కల్పిస్తూ చట్టంలో ఉంటుంది. నేను స్పష్టంగా ప్రత్యేకంగా నేను పాదయాత్ర చేసేటప్పుడు కూడా చూశాను. హైదరాబాద్లో పాదయాత్ర చేసేటప్పుడు అక్కడ గిరిజన సోదరులను కలిసి చేపట్టుకుని వాళ్ళ గ్రామాల్లో తీసుకెళ్తారు. మేము తరతరాలుగా ఈ ప్రాంతంలో నదుల్లో చేపలు పెట్టుకుని బతుకుతూ ఉన్నాం. ఈరోజు ఫారెస్ట్ సంబంధించిన అధికారులు వచ్చి మమ్మల్ని ఆ గ్రామంలో చేపలు పెట్టుకోవట్లేదు నదిలో, మీరు మళ్ళీ ఇంద్రమ్మ ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి మా చేపట్టుకుని ఈ నదిలో వాళ్ళ చేతులు నా చేయెత్తి ప్రామిస్ చేయించుకుని నన్ను నడుస్తూ నాతో పాటు వచ్చారు. నేను చెప్తా ఉన్నా స్పష్టంగా, నదులలో అక్కడ ఉన్నటువంటి సహజ వనరులు ఏమున్నా కానీ, చెట్ల ద్వారా వచ్చేటువంటి ఫలసాయం కానీ తప్పనిసరిగా చట్ట ప్రకారం వాళ్ళకున్న హక్కుల ప్రకారం వాళ్ళకే వచ్చేటట్టు చేసే బాధ్యత కూడా ఈ ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది అని కూడా ధైర్యంగా మీరు కూడా గ్రామాల్లో తిరిగి వెళ్ళి చెప్పి ప్రచారం చేయాలి. అవి ఇవ్వటం కోసం కూడా మేమంతా వచ్చి పనిచేస్తామని సందర్భంగా ఉన్నట్టు. సో ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించి, పీసా యాక్ట్కి సంబంధించి, ROR యాక్ట్కి సంబంధించి, ఇందిరమ్మ ఇళ్ల గురించి, పేదవాళ్ళకి సంబంధించి, ITDL గురించి కూడా పెట్టారు. ITDL అందరూ కూడా మేము సమావేశం పెడతారు. ITDL ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఆ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేశారు గత దశాబ్దాలు. వాటన్నిటిని తిరిగి పునర్జీవనం చేసి ITDL కావాల్సినంత బడ్జెట్ని కేటాయిస్తాం. ITDL ద్వారా తిరిగి అక్కడ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్కి ట్రైనింగ్ ఇప్పించేసి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి వీటన్నిటికీ సర్వరోగ నివారణ ఒకటే. SC, ST సబ్ ప్లాన్ ద్వారా బడ్జెట్ లో మేము కేటాయించిన నిధుల్ని పూర్తిగా తప్పకుండా అమలు రిలీజ్ చేసి వీటన్నిటిని పరిష్కారం చేసి సార్ సో తీసుకునే బాధ్యత మేమందరం తీసుకుంటాం. మేమందరం తీసుకుంటాం ఆ బాధ్యత. సో నిధులు రిలీజ్ చేసే బాధ్యతతో పాటు చట్టాల ద్వారా మిగతా వచ్చిన హక్కులు కూడా మీరంతా అందిపుచ్చుకొని మిగతా వాళ్ళకి కూడా అందించి, ఆ హక్కుల ద్వారా కాంగ్రెస్ పార్టీ ద్వారా భారత రాజ్యాంగం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ప్రియాంబుల్లో ఉన్నటువంటి ప్రాథమిక అంశాలన్నింటినీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పి మీరు స్పష్టంగా చెప్పండి. రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా ఉన్నారు, మల్లికార్జున ఖర్గే గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు.
ఈ దేశంలో సామాజిక న్యాయం తీసుకురావాల్సిందే. ఆ సామాజిక న్యాయం ద్వారా దేశంలో ఉన్నటువంటి సంపదను, వనరులు, ఈ దేశ ఆస్తుల్ని ప్రజలకే చెందేటట్టు చేయాలి. నేను కార్పొరేట్ శక్తులు కాదు, ఈ ఆస్తులు, వనరులు అన్ని కూడా ఈ దేశంలో ఉన్న ప్రజలకి, మరీ ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి వారి జనాభా దావాషా ప్రకారం పంచాలని చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు. బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా తీసుకోలేదు, ఎక్కడంటే ఎక్కడ తీసుకోలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే భూమి లేని నిరుపేద వ్యవసాయ కూలీల కుటుంబాలకి, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చేటువంటి పథకాన్ని నేను నిన్న తీసుకుని చాలా స్పష్టంగా చెప్పాం. జనవరి 26 నాడు నుంచి మొదలు పెడతాం. అంటే భూమి లేని నిరుపేద కుటుంబాలు ఎవరుంటారు ఈ రాష్ట్రంలో? ఎక్కువ మొత్తంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే ఉంటారు. సో ఇది దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఈ పథకం కింద మనం ఖర్చు పెట్టబోతా ఉన్నాం. సో మొదటి దశలో 6,000, రెండో దశలో ఇంకో 6,000 పెడతా ఉన్నాం. దీనికి కూడా ఈ దేశంలో ఎక్కడా భూమి లేని నిరుపేద ప్రజలకి ఎవరు సాయం చేయలేదు. అది కేవలం ఆనాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు నాయకత్వంలో ఆ రోజు ఎన్ఎస్సీలో సెక్రటరీగా పనిచేసిన రాజు గారు, మన్మోహన్ సింగ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక డిజైన్ చేసి మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి మినిమం రూరల్ గ్యారంటీ, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇచ్చి ఒక కార్డు ఇచ్చి ఈ దేశంలో పనిచేసుకోవడానికి హక్కు నాకు ఉందని చెప్పి ఆ హక్కును కల్పిస్తూ తీసుకొచ్చినటువంటి చట్టమే ఒక విప్లవాత్మకమైనటువంటి చట్టం. ఏమాత్రం ఇంత రక్తం కూడా చిందించకుండా తీసుకొచ్చిన గొప్ప విప్లవాత్మకమైన చట్టం ఈ దేశంలో ఉందంటే మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఆ స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి భూమి లేని నిరుపేద కుటుంబాలందరికీ ఆ భూమితో పాటు ఇంకొక 12,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి వచ్చేటట్టుగా చేసేటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు మన ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొని వస్తా ఉంది. కాబట్టి దీన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకొని ముందు తీసుకొచ్చాల్సిన వాస్తవం మనందరి పేరు. అట్లాగే ఇంకో కార్యక్రమం కూడా చూస్తారు. కలెక్టర్స్ అధికారులకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి ఓ సమావేశం పెట్టి చాలా స్పష్టత కూడా ఇచ్చారు. నేను ఈ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధులు సంపూర్ణంగా చట్ట ప్రకారం అమలు చేస్తున్నారా లేదా ఒక ప్రత్యేకమైన నివేదిక తయారు చేసి శాఖల వారిగా సబ్మిట్ చేయాలని చెప్పారు. 2-3 రోజుల్లో మళ్ళీ ఆ రివ్యూ మీటింగ్ కూడా ఉంది. శాఖల వారీగా ఆ రివ్యూ కార్యక్రమం ఇప్పటికే మన R&D శాఖ సంబంధించి, పంచాయతీరాజ్ శాఖ సంబంధించి వారి ప్రపోజల్స్ కూడా పంపించారు. మిగతా శాఖలు కూడా ప్రాసెస్లో ఉన్నాయి. ఆ శాఖ అవన్నీ వచ్చిన తర్వాత వాటన్నిటినీ అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. 10% నిధులు ఈ బడ్జెట్లో 100% ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీకి. మీరు ధైర్యంగా ఊరు వెళ్ళి చెప్పండి. ఎంత ధైర్యంగా చెప్తారంటే ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టానికి సంబంధించి అమలు చేసేటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం అంత ధైర్యంగా తీసుకోలేదు. ఈ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం అధికారంలో ఉంది కాబట్టే మేము చేయగలుగుతున్నాం. ఈ ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉందని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. అలా చెప్పి కార్యక్రమం చేయండి. ఎందుకంటే నేను చాలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇవాళ మిత్రులు మాట్లాడుతూ ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిఎల్పి లీడర్గా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర తీసుకుంటూ ముందుకు వచ్చాం. గద్దర్ గారు కుమారుడు ఇప్పుడు ఈ రోజు మనకు రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వారు కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నాతో పాటు పెద్ద ఎత్తున ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై ఆయన జీవితాంతం చేసిన పోరాటాన్ని మాకు గుర్తు చేస్తూ ఆ ప్రజల నుంచి వచ్చే రిప్రజెంటేషన్స్ అన్నింటినీ కూడా మమేకమై వాటిని రేపు పొద్దున ఇందిరమ్మ రాజ్యం అధికారంలో రాబోతుంది, వచ్చిన తర్వాత వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి స్పష్టంగా మాటిస్తూ పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాం. ఆ క్రమంలో భాగంగానే చాలా చోట్ల ఇల్లు లేని పేదవాళ్ళు కానీ, హక్కులు కోల్పోతున్నటువంటి గిరిజనులు కానీ, హక్కులు కోల్పోతున్నటువంటి మిగతా దళితులు కానీ, లేకపోతే బలైన వర్గాల సంబంధించినటువంటి కానీ, మైనార్టీస్ కానీ, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు మా జీవితాలన్నీ బాగున్నాయి. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మేమంతా కూడా కలిసి హక్కుల తర్వాత స్వేచ్ఛను కూడా కోల్పోయాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు ఇందిరమ్మ రాజ్యాన్ని
తీసుకొని రావాల్సిందే. దానికోసం మేమంతా నడుము మిగించి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఈ ప్రజలకు మాటిచ్చి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మొదలై 7 రోజులు దీనికి ట్రైనింగ్ పొంది సక్సెస్ఫుల్గా, చాలా డిసిప్లిన్గా సక్సెస్ఫుల్గా ట్రైనింగ్ పొంది రేపొద్దున భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి వెళ్ళి మీరు ఇంకో 10,000 మందిని తయారు చేసే కార్యక్రమాన్ని బాధ్యతలు తీసుకునేటువంటి కార్యక్రమం భాగంగానే ఈరోజు మేమంతా పాల్గొంచుకుంటున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ మాట చాలా స్పష్టంగా చెప్పారు. పక్కన వెంకటరెడ్డి గారు కూడా చెప్పారు. ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధుల్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక శాఖ మంత్రిగా వచ్చి సీఎంగా ఫైనాన్స్ శాఖను చూస్తున్నటువంటి వ్యక్తిగా తూచా తప్పకుండా ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధుల్ని తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎందుకంటే ఆ శాఖను చూస్తూ ఉన్నాను కాబట్టి మా మంత్రులు చెప్పినటువంటి సలహా సూచనలు తూచా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకుంటామని కూడా చాలా స్పష్టంగా మీ అందరి సమక్షంలో ఈరోజు మాటిస్తూ ఉన్నాం. ఇది బాధ్యత. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకుని రావడం కోసం ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో చీఫ్ విప్గా ఉన్నది. చీఫ్ విప్గా ఉండి శాసనసభలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శాసనసభ్యుల సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని ఆ సమావేశంలో స్పష్టంగా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంకి ఒక నివేదిక ఇచ్చాం. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారి ఆలోచన మేరకు ఈ చట్టాన్ని మన రాష్ట్రంలో తీసుకొని రావాలి, తీసుకొచ్చిన చట్టాన్ని పూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వ దృష్టికి శాసనసభ్యులుగా మేమందరం కలిసి వారి దృష్టికి తీసుకొని వచ్చి ఆ తీసుకొచ్చినటువంటి అంశాన్ని కేంద్రంలో ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకొని వస్తే ఆనాటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎన్ఎస్సీలో రాజు గారు ఆ రోజు అక్కడ పనిచేస్తూ ఉన్నారు కార్యదర్శిగా. యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారి నాయకత్వంలో రాజు గారు అంతా డ్రాఫ్ట్ తయారు చేసి పంపిస్తూ ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర రాజనరసింహ గారిని చైర్మన్గా వేసి వారి నాయకత్వంలో ఆ రోజు చట్టాన్ని తయారు చేస్తే మళ్ళీ ఆ చట్టం తయారు చేసేటప్పటికల్లా నేను చీఫ్ విప్ నుంచి డిప్యూటీ స్పీకర్గా వచ్చేసాను. ఆ డిప్యూటీ స్పీకర్గా ఆ చట్టాన్ని సభలో పాస్ చేసింది నేనే. కాబట్టి ఆ చట్టాన్ని పాస్ చేసినటువంటి మొదలుపెట్టినటువంటి వ్యక్తిగా, పాస్ చేసినటువంటి వ్యక్తిగా నాకు ఆ చట్టం గురించి సంపూర్ణ అవగాహన ఉంది. అదృష్టం కొద్దీ ఈరోజు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మా మంత్రి మండలి కాంగ్రెస్ శాసనసభ్యులు అందరూ కలిసి ఈరోజు నన్ను ఉప ముఖ్యమంత్రిగా చేయటమే కాకుండా ఆ ఫైనాన్స్ శాఖను కూడా నా దగ్గర పెట్టారు. ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యతను తప్పనిసరిగా తీసుకుంటానని చెప్పి మేము అందరికీ మాటిస్తున్నాము. మనం మాట్లాడుకున్నటువంటి అన్ని అంశాలు కూడా చాలా గొప్ప విషయాలు. నేను ఎక్కడో చదివాను ఒక దగ్గర, ఈ భూమి మా తల్లి లాంటిది. ఈ భూమి మీద పారుతున్నటువంటి నదులన్నీ మా రక్త మాంసాలతో సమానమైనటువంటి ఈ భూమి నుంచి మమ్మల్ని పారబోల్లా, ఈ భూమిని మా నుంచి మేము లాక్కున్నా మేము జీవం లేని శవాలు లాంటి చూపుతూ వాళ్ళు అని చెప్పి ప్రతి గిరిజనుడు భావిస్తారని ఒక ఆఫ్రికా సంబంధించినటువంటి కవి చాలా స్పష్టంగా రాశారు. అంటే ఆదివాసీలు ఈ భూమిని, అడవిని తల్లిలాగా దేవుళ్ళలాగా కొలుస్తూ ఆరాధిస్తూ ప్రతి చెట్టును ప్రతి పుట్టని ఆరాధిస్తూ ఆ చెట్టును కాపాడుతారు, ఆ పుట్టని కాపాడుతారు, ఆ నదిని కాపాడుతారు, అక్కడ ఉన్నటువంటి ఆస్తులను కూడా కాపాడుకుంటూ వాటన్నిటిపైన హక్కుల్ని పొందుతూ జీవనం సాగించేటువంటి ఆ గిరిజనులు ఆదివాసీలు సంబంధించిన హక్కులు కాలక్రమేణా వచ్చినటువంటి వలస పాలకుల వల్ల కానీ లేకపోతే వీళ్ళ పైన ప్రేమ లేనటువంటి పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తిగా దూరం చేశారు. అటువంటి సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు తీసుకొచ్చిన చట్టాల గురించి మొత్తం మనంతా సౌకర్యంగా తెలుసుకోవటమే కాకుండా వాటిని అమలు చేయడం కోసం కూడా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది చేసే సందర్భంలో ఆదివాసుల గొప్పతనాన్ని కూడా ఏదో కేవలం అడవిలో బతుకు అడవిలో ఉన్నటువంటి సంపదను మాత్రమే పరిమితమై మనం జీవనం సాగించినటువంటి పరిస్థితి కూడా కాదు. ఈ దేశం పరాయి పాలనలో ఉంటే ఈ దేశ స్వాతంత్రం కోసం కూడా మిగతా గొప్ప నాయకులు ఏ రకంగా అయితే పోరాటం చేశారో వాళ్ళతో
సమానంగా ఇంకా ఒక అడుగు ముందుకు వేసి విరోచితంగా కూడా పోరాటం చేసి దేశ స్వాతంత్రం కోసం వాళ్ళంతా ముందుండి నడిపించారు. అది జార్ఖండ్ అంటే మనకు సంబంధించిన బిర్సా ముండా గారు కానీ, మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొమరం భీమ్ గారు కానీ, ఇటువంటి రామ్జీ గోల్డ్ గారు కానీ, ఇటువంటి వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున సాయుధ పోరాటంగా చేసి రాష్ట్రం కోసం వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించారు ఈ దేశ స్వాతంత్రం కోసం. అంటే స్వాతంత్ర పోరాటంలో కూడా ఎక్కడ వెనకడు వేయలే, ముందుండి నడిపించినటువంటి గొప్ప ధీరోదాత్తులు పుట్టినటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి హక్కుల పైన ఈరోజు మనం చాలా సంవత్సరాలు 75 సంవత్సరాలు పైబడి ఈరోజు స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా పొందాలని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. నేను మీ అందరికీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశంలో హక్కుల కోసం మనం పోరాటానికి కావాల్సినటువంటి శక్తిని, మనోధైర్యాన్ని నిటారుగా నిలబడి ప్రశ్నించడానికి కావాల్సిన ధైర్యాన్ని, స్వేచ్ఛను కూడా ఇచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఇది తప్ప ఇంకే పార్టీ మాత్రమే. కొంచెం చట్టాలు చూస్తే ఒకసారి ఇప్పుడు కూడా వాటి లోతుగా అధ్యయనం చేస్తే చాలా ఆశ్చర్యం కలుగుతాయి. అంత గొప్ప చట్టాలు తీసుకొచ్చారు. ఇందాక రాజుగారు చెప్పినట్టు పేసా చట్టం గురించి కానీ, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్కి సంబంధించిన చట్టం కానీ, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ప్రొటెక్షన్ సంబంధించిన రైట్స్ యాక్ట్కి కానీ, లేకపోతే ఆర్ఓఆర్ యాక్ట్ని కానీ, రకరకాల యాక్ట్లన్నీ కూడా వాటన్నిటిని మించి సప్లానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ఫండ్స్ సంబంధించిన చట్టాలు కానీ, ఇవన్నీ కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే వచ్చాయి. ఈ వచ్చినటువంటి చట్టాలను సమగ్రంగా అమలు చేసుకున్నటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మనందరి పైన ఉంది. పార్టీ నాయకత్వం ఈరోజు సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ చాలా ప్రేమగా అభిమానంతో చట్టాలన్నీ చేసి మనకు ఇచ్చారు. మరి ఇచ్చిన చట్టాలను అమలు చేసుకునేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో నాయకులుగా, కార్యకర్తలుగా పనిచేస్తున్న మనందరి పైన ఉంది. వాటిని అమలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే అది మనదోడు బాట. అటువంటి పరిస్థితి నుంచి ముందుకు వచ్చి మేము చట్టాలు తీసుకొచ్చి మీకు అందించాం. వాటిని అమలు చేసుకునే బాధ్యత మీరంతా తీసుకోవాలని చెప్పి అదే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాజుగారి నాయకత్వంలో ఈరోజు దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్స్ని 2026 కల్లా కనీసం 20,000 మంది సైనికులు తయారు చేసి ట్రైనింగ్ చేసి హక్కులు పొందడం కోసం కావాల్సిన కార్యక్రమాలు చేపడతాం. మీరు మోసే తీసుకొచ్చిన ఇందిరమ్మ రాజ్యంలో తప్పనిసరిగా అలాగే మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ అమలు చేసే బాధ్యత నేను తీసుకునే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, మిగతా మంత్రులందరూ కానీ మేమందరం తీసుకొని దాన్ని ముందు తీసుకొచ్చిపోతున్నాం. అందులో భాగంగానే నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి కూడా నేను చాలా స్పష్టంగా ఇచ్చాను. ఇందిరమ్మ ఇల్లు పేదవాళ్ళందరికీ ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొని పోతాను. గత 10 సంవత్సరాలుగా ఇళ్ల సంబంధించిన కార్యక్రమం బంద్ చేశారు, దానికి ఇప్పుడు మొదలు పెడుతున్నామని చెప్పారు. ఇది దాదాపు 22,500 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటువంటి పథకాన్ని ఈరోజు మొదలు తెస్తున్నాము. ఇందిరమ్మ ఇల్లు సంబంధించి ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఎస్సీ ఎస్టీలకి మేము ప్రకటించినప్పుడు కూడా ఎన్నికలకు ముందు ఆ రోజు కూడా చాలా స్పష్టంగా చెప్పాం. అందరికీ 5 లక్షల రూపాయలతో అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎస్సీ ఎస్టీలు ఉంటే వాళ్ళకి 2 లక్షల రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు. అదే మంత్రి గారు కూడా చెప్పారు. తప్పనిసరిగా ఆ కార్యక్రమం తీసుకొని ముందుకు పోతాం. సో ఇది మీరు ఊరూరు ప్రచారం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. 10 ఏళ్ల తర్వాత మనకి ఇంటి కళ నెరవేరుతా ఉంది. ఆ కళను నెరవేర్చే కార్యక్రమం ఈరోజు ఇందిరమ్మ రాజ్యం చూసుకుని ముందుకు పోతా ఉంది. దీన్ని అందిపుచ్చుకున్నా మనం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఈ పథకాన్ని అందిద్దామని చెప్పి దగ్గరుండి పేదవాళ్ళకి అందించే కార్యక్రమం కూడా తీసుకోవాలి. నాకు తెలిసి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఎక్కువగా గిరిజనులు, దళితులు, బలహీన వర్గాలే ఉంటాం. సో ఈ పథకం 22,500 కోట్లతో ముందు మొదలుపెట్టేది. ఇదంతా పేదవాళ్ళకి ఉపయోగపడేది. కాబట్టి మీరే వారధులుగా ఉండి నిజంగా న్యాయంగా జరిగేటట్టుగా బాధ్యత తీసుకొని ప్రతి కార్యక్రమాలు కూడా చేపట్టాలని చెప్పి మీ అందరికీ వచ్చారు. ఎవరి కోసం ఎక్కువ అవసరం ఉంటుంది? తప్పనిసరిగా పేద వర్గాల వరకే అవసరం ఉండేటువంటి రేషన్ కార్డ్స్ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం కార్డులు. ఈరోజు మనం అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వాలని సివిల్ సప్లైస్ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో అది కూడా ఫైన్ రైట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమానికి నాంది పలికి
కొత్త రేషన్ కార్డు ఇప్పించడం కోసం జనవరి 26 నుంచి మొదలుపెట్టాం. ఇది కూడా ఈ పేద గిరిజన వర్గాల ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. దీన్ని కూడా విరివిగా మీరు ప్రచారంలో తీసుకొని పోవాలి. ఇక్కడ అది కూడా ఇందులో కమిటీలు వేసి ఆ కమిటీలన్నీ కూడా గ్రామాల్లో పూర్తిగా పర్యవేక్షణ చేసి ఆ లిస్టుని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వంలో ఇన్ఛార్జ్ మంత్రి గారు సంతకం పెట్టి శాంక్షన్ చేసి అందరికి ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇలా మనం 3 అతి ముఖ్యమైన దాంతోపాటు సరే రైతు భరోసా కూడా మనం అమలు చేశాం. గతంలో 10,000 ఇచ్చి ఉంటే కాంగ్రెస్ వస్తే రైతు బంధు ఉండదని చెప్పారు. ఉండపో అని ప్రచారం చేస్తున్న తరుణంలో ఉంచడం కాదు, ఇంకొక 2,000 అదనంగా దానికి యాడ్ చేసి 12,000 రూపాయలు మనం రైతు భరోసా జనవరి 26 నుంచి మొదలుపెట్టి పేరుతున్నాం. ఇది కూడా నేను స్పష్టంగా, ఎందుకంటే మీరే ఇంటింటికి వెళ్ళి ఓటాన్ని ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇవాళ ధైర్యంగా తలెత్తుకొని ఆ రోజు మేము హామీలను ఇచ్చాం, మేము మీరు చెప్పి ఓట్లు వేయించాం, ఓట్లు వేయించి మా ప్రభుత్వం ద్వారా వీటన్నిటి కూడా చేపిస్తున్నాం అని చెప్పి ధైర్యంగా తలెత్తుకొని చెప్పగలిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ ట్రైనింగ్ కార్యక్రమంలో భాగంగా మరీ ముఖ్యమైనటువంటి ట్రైబల్ సంబంధించినటువంటి చట్టాల చదువు దేశా చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసే బాధ్యత రివ్యూ చేస్తాం 100% దాన్ని అమలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మేమందరం బాధ్యత తీసుకుంటాం. అట్లాగే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సంబంధించిన చట్టాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేస్తాం. ఎందుకంటే ఆ చట్టం మనందరికీ ఇష్టమైనటువంటి చట్టం, కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రధానమైన చట్టం. దాన్ని సంపూర్ణంగా అమలు చేస్తాం. అమలు చేసే క్రమంలో ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాం సార్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఈ చట్టం అమలు చేయడం వల్ల అడవులు నడుపుతా ఉన్నారు. పంట వేసుకునేది వర్షం వచ్చే దొండలు వెళ్ళి లేకపోతే మొక్కలను వెళ్ళి వదిలేస్తా ఉన్నారు. పండితే పండుతుంది లేకపోతే లేదు. వాళ్ళు ఏమన్నా సైంటిఫిక్ అగ్రికల్చర్ చేసుకున్నా అంటే ఎలక్ట్రిఫికేషన్ లేదు, దానివల్ల చేయలేకపోతాం. అందుకే రివ్యూ చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా ఏం చెప్పామంటే ఈ భూ పంపిణీ జరిగినటువంటి ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి భూముల సంబంధించిన అన్ని భూముల్లో ఈ మధ్య కాలంలో హార్టికల్చర్ సంబంధించినటువంటి పంటలు రేపుగా పెరగడానికి అవకాశం ఉన్నటువంటి క్రాప్స్ ఏమన్నా చూసి దానికి అంటే చాలా మ్యాంగో కానీ లేకపోతే ఆయిల్ పామ్ కానీ లేకపోతే ఆవకాడో కానీ ఇటువంటి పంటలు చాలా రేపుగా పెరగడానికి చెట్లు రేపుగా పెరుగుతాయి. అటువంటి హార్టికల్చర్ సంబంధించిన మొక్కలు కూడా వాళ్ళకి ఇస్తే అడవిలాగా పెరుగుతుంది. అట్లాగే వీళ్ళకి హక్కులు భూమిపైన వచ్చేటువంటి ఆ క్రాప్ ద్వారా వచ్చి ఈవెన్ బ్యాంబూ కూడా దాని ద్వారా వచ్చే ఆదాయంతో వాళ్ళకి వచ్చు. సరే ఆదాయం వచ్చి అదేమో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మనం ఈ మధ్యలో బతికేదట్లా అంటే ఈ మధ్యలో బతికేదానికి ఇంటర్ క్రాస్ వేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ప్లస్ ఈ 5 సంవత్సరాలు మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ప్రతిరోజు ఆ పంటలు వేసుకోవడానికి దాన్ని చేసేటువంటి కూలి కూడా వాళ్ళు లెక్క పెట్టిస్తే కూలీ వస్తుంది, ఇంటర్ క్రాప్ వస్తుంది, పెద్ద హార్టికల్చర్ సంబంధించిన చెట్లు వస్తాయి, అడవులు మిగులుతుంది. అయితే వీటన్నిటికి కావాల్సిందల్లా కరెంటు కావాలి. కరెంటు సంబంధించి అడవుల నుంచి క్లోజ్ చేయడానికి ఇబ్బందిగా ఉందనంటే మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కింద ఇచ్చినటువంటి భూములన్నిటికీ సోలార్ పవర్ పెడతాం. ఆ సోలార్ పవర్ ద్వారా అక్కడ పూర్తిగా వాళ్ళకి ల్యాండ్ డెవలప్మెంట్ కింద బోర్లు వేసుకోవాలన్నా బోర్లు వేసుకోవడానికి కావాల్సిన ఖర్చులు కూడా ఇస్తాం. గతంలో ఇందిరా జలప్రభ కింద ఏ రకంగా అయితే ల్యాండ్ డెవలప్మెంట్ చేసి డబ్బులు ఇచ్చామో ఈసారి కూడా వాళ్ళందరూ ల్యాండ్ డెవలప్మెంట్ కావచ్చు డబ్బులు ఇస్తాం. ఒక స్కీమ్ తయారు చేసి పవర్ కోసం సోలార్ పవర్ పెట్టేసి వాళ్ళకే ఇస్తాం. దాని డబ్బులు కూడా మేమే కడతాం, గవర్నమెంట్ నుంచే కడతాం. ప్లాంటేషన్ హార్టికల్చర్ సంబంధించి కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్తో సప్లై చేపిస్తాం. ఇంటర్ క్రాప్కి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తాం. వీటన్నిటిని సింక్రనైజ్ చేసి వాళ్ళందరికీ ఆ హక్కులు కల్పించడమే కాకుండా హక్కుల ద్వారా ఫలాలు కూడా సంపూర్ణంగా వచ్చేటట్టు చేస్తామని చెప్పి మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళతో ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్తో కూడా వీడియో కాన్ఫరెన్స్ చేసి స్పష్టంగా ఈ స్కీమ్ డిజైన్ చేయమని చెప్పారు సార్. ఈ ఎకనామిక్ సర్వే కూడా చేసి ఆ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలను కూడా పొద్దున పరిశీలన చేసి ఆ స్థాయిలో భవిష్యత్తులో మనం ప్లాన్ చేసేటువంటి విధానాలు కూడా ఉంటాయని మీ అందరికీ సమయంగా మనం చేస్తూ ప్రత్యేకంగా వాళ్ళ శాఖ సంబంధించిన అధికారులు పిలుచుకొని రివ్యూ చేసి వాటికి కావాల్సిన నిధులు ఏ రకంగా ఇవ్వాలని కూడా ప్రారంభిస్తాం. అది మీరందరూ చేయాల్సింది ఒకటే,
ఇవన్నీ మనం చేస్తా ఉన్నాం. చేసిన దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మేము తీసుకోవాలి. దేశంలో పెద్ద కుట్ర జరుగుతాం. ఆ కుట్ర ఏంటంటే భారత రాజ్యాంగాన్ని బలహీనపరచాలని, తద్వారా భారత రాజ్యాంగం ద్వారా సామాన్యుడు పొందినటువంటి హక్కులన్నింటినీ కాలరాయాలని, సామాన్యుడికి హక్కులు లేకుండా చేసే విధంగా కొద్దిమంది వ్యక్తుల గుత్తాధిపత్యంలో దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని తీసుకుని పోవాలని పెద్ద ఎత్తున కుట్ర జరుపుతారు. ఆ కుట్రని ఆపటం కోసమే రాహుల్ గాంధీ గారు సంవిధాన సమ్మానం చెప్పి దేశవ్యాప్తంగా భారత రాజ్యాంగాన్ని రక్షించండి, ఆ రాజ్యాంగమే మన అందరినీ రక్షిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకొని ముందుకు వస్తున్నారు. సో ఇదే మాటని ఈవెన్ గద్దర్ గారు కూడా నా పాదయాత్రలో భారత రాజ్యాంగాన్ని పెట్టుకొని రాజ్యాంగాన్ని రక్షిస్తే అది మనందరూ రక్షిస్తుందని చెప్పారు. సో నేను అందరికీ కూడా ఒకటే పిలిపిస్తాను, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవటం మనందరి ముందు ఉన్నటువంటి లక్ష్యం. ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులన్నీ పొందడం కోసం మన ముందు నడిపించేటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు చాలా స్పీడ్గా నడుస్తూ ఉన్నారు. ఆ స్పీడ్తో మనం కూడా అందిపుచ్చుకొని నడవాలని చెప్పి మీ అందరికీ పిలిపిస్తాము. ఈ రాష్ట్రానికి సంబంధించిన నిధులకు సంబంధించి మాత్రం డెఫినెట్గా ఆర్థిక శాఖను చూస్తున్న వ్యక్తిగా ఇందిరమ్మ రాజ్యంలో ఈ రాష్ట్ర మంత్రిమండలి అందరి ఆలోచన ఒకటే, ఎస్సీ ఎస్టీ సభ్యులను పూర్చా తప్పకుండా అమలు చేసే బాధ్యత తీసుకొని చేయాలని చెప్పి మంత్రిమండలి అందరూ అనుకుంటున్నాం. తప్పనిసరిగా దాన్ని అమలు చేసి తీరుతాం. దీన్ని ఎవరు ఆపరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.